యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది, స్టాక్ మార్కెట్ ట్రేడర్గా, బీయింగ్ అ ఉమెన్ ఆల్సో. సో షీఈస్ నాన్ అనదర్ దెన్ బట్ ఎస్, మీ అందరి గెసెస్ 100% రైట్. ఫౌజియా జోమన్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. గుడ్ టు సీ హియర్ ఎట్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఏంటి, ఎంత లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అక్కడ సెటిల్ అయిపోవాలా? ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఎలాగా? నార్మలీ మేము జాబ్ పర్పస్గా మాత్రమే ఛత్తీస్గఢ్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ మేమేం సెటిల్ అయిపోవాలని అనుకోలేదు. బట్ అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి అన్నీ చూసినప్పుడు ఇట్స్ గుడ్, అక్కడ మనం సెటిల్ అవ్వడానికి చాలా బాగుంది. సో అందుకని చెప్పేసి మేము అక్కడే సెటిల్ అయిపోవడం జరిగింది. ఓకే, ఎన్విరాన్మెంట్ చూసాక. కానీ ఎక్కడ మావోయిస్టుల పేర్లు విన్నా ఏం విన్నా ఎక్కువగా ఛత్తీస్గఢ్ సౌండ్ వినిపిస్తుంది. అవునవునవును కదా. అవును. అసలు స్టాక్ మార్కెట్ ని ట్రేడర్ గా మీరు అసలు మారాలని, దాన్ని కెరియర్ గా ఒకటి తీసుకోవాలన్న థాట్ ఎలా వచ్చింది? నార్మలీ మేమిద్దరం కూడా స్కూల్లో టీచర్స్గా వర్క్ చేసేవాళ్ళము. అలాంటప్పుడు ఏంటంటే వెల్ సెటిల్డ్, అంటే లైఫ్ చాలా కూల్గానే వెళ్ళిపోతా ఉంది. కాకపోతే ఫస్ట్ బాబు కన్సీవ్ అయిన తర్వాత పిల్లల్ని మనమే చూసుకోవాలి దగ్గరుండి, వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోవద్దు అనే ఒక ఫీలింగ్ తోని నేను స్కూల్ అనేది డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో అలాంటి టైంలోనే నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటి అంటే, నా లైఫ్ పాస్ట్లో ఉన్న నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండడం అనేది చాలా అవసరం, ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అలా నేనైతే ఇండిపెండెంట్ అయిపోయినాను. కానీ ఇంకా చాలా మందికి జాబ్ అనేది క్రియేట్ చేసి ఇచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నెమ్మదిగా నేను బిజినెస్లోకి రావటం జరిగింది. ఓకే. సో అదే రూట్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం. అంటే ఉమెన్ చాలామంది ఏమంటారంటే, అక్క పిల్లలతో పాటు ఇంట్లో ఉంటూ చేసే జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఇలాగా నన్ను చాలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో నాకు కూడా అనిపించేది, అందరూ బిజినెస్ చేయలేరు కదా, అందరి దగ్గర క్యాపిటల్ ఉండదు కదా. సో ఇంటి దగ్గర ఉంటూ ఏం చేయొచ్చు అని చాలా ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా చేసేదాన్ని. సో ఆ వేలో నాకు తెలిసింది స్టాక్ మార్కెట్ గురించి. అప్పుడు నేను నెమ్మదిగా తెలుసుకోవడం, రీసెర్చ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో నాకు అనిపించింది ఇట్స్ అ వెరీ గుడ్ బిజినెస్. ఉమెన్ ఎవరైనా సరే పిల్లల్ని పట్టుకుని హ్యాపీగా ఇంట్లో ఉంటూ చేసుకోగలిగే ఒక బిజినెస్, చెయ్యాల్సిన ఒక బిజినెస్ ఈ జనరేషన్లో. సో అందుకని దీన్ని ఇంకా రీసెర్చ్ చేయాలి, దీంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో స్టాక్ మార్కెట్లోకి రావటం జరిగింది. మనం రావాలి అనుకోవడం వేరు, వచ్చిన తర్వాత లోతులోకి దిగిన తర్వాత ఒడిదుడుకులు తట్టుకొని అలా నిలబడడం వేరు. అవును. మోర్ ఓవర్ లైక్ స్టాక్ మార్కెట్ అంటే ఎంతెంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా అప్ అండ్ డౌన్స్ చూసి డిజాస్టర్ రేంజ్ కి పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో కొంచెం నాలెడ్జ్ ఉన్న ఎవరైనా కూడా ఫస్ట్ ఆడపిల్లలు మేము ట్రేడింగ్ చేస్తాము, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాము అనగా నీకెందుకు అవసరమా, కూర్చోగాము ఇంట్లో అంటారు. అలాంటివి విన్నారా? విన్ని కూడా నో ఐ హ్యావ్ టు డూ దిస్ అండ్ ఐ హ్యావ్ టు షో ద పబ్లిక్ కి ఎస్ విమెన్ కెన్ ఆల్సో డూ సంథింగ్ లైక్ దిస్ అని చేయాలి అని చేసి ప్రూవ్ చేసి నిలబడి లైవ్ ఎగ్జాంపుల్ గా కూడా కనిపిస్తున్నారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఇట్ విల్ బి రియలీ వండర్ఫుల్. సో డెఫినెట్లీ మనం స్టాక్ మార్కెట్ అని వినంగానే 95% ఆఫ్ ద పీపుల్ విల్ ఫెయిల్ అనేది అది రాసి పెట్టిన చరిత్ర, అంతే. అవును. సో నేను కూడా అలాంటివి ఫేస్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ అని చెప్పాలి, మేమిద్దరం టీచర్స్ని అవ్వటం వల్ల ఎక్కడ కూడా మేము డైరెక్ట్గా మార్కెట్లోకి దూకేయాలి అని అనుకోలేదు. సో ఫస్ట్ ఏదైనా సరే మనకి నాలెడ్జ్ అనేది లేకుండా ఏ పని కూడా చేయడం సాధ్యం కాదు అనే ఒక అవేర్నెస్ ఉంది కాబట్టి అసలు దీంట్లో ఎడ్యుకేషన్ ఏంటి అనేది ఫస్ట్ సెర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేసినాం. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది కావాలి, ఫినాన్షియల్గా చాలా అవసరం. అసలు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఫినాన్షియలీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఫస్ట్ చాలా అవసరం. సో అప్పుడు ఈవెన్ నేనైతే మా అన్నయ్యతోని ఇట్లా స్టాక్ మార్కెట్లో చేద్దామని అనుకుంటున్నాను, మీ సపోర్ట్ కావాలి అన్నాడు. స్టాక్ మార్కెట్లో ఏమొస్తుంది, స్టాక్ మార్కెట్ అంత నష్టాల్లో ఉంది,
అలా అనేసరికి డీమోటివేట్ అయిపోయినాను, చాలా డీమోటివేట్ అయిపోయినా. కానీ తర్వాత హస్బెండ్ మాత్రం చాలా రీసెర్చ్ చేసి, లేదు ఇది కరెక్ట్ కెరియర్, ఒకవేళ కనుక నువ్వు ముందుకెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పి నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో అందరూ ఫేస్ చేసినట్టుగానే నాకు కూడా స్టాప్ లాసెస్ హిట్ అవ్వడం, తెలియక లాస్ అయిపోవడం, చాలా డిమోటివేట్, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరిగినాయి. కానీ నేను ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి రావాలనుకునే వాళ్ళందరి బిగినర్స్ అందరికీ నేను చెప్పేది ఇదే, మీ ఫ్యామిలీ సపోర్ట్ని ఫస్ట్ తీసుకోండి. మీరు డెఫినెట్లీ మీరు ఒక్కరు ఇది సాధించేది కాదు. డెఫినెట్లీ చాలా మంది ఏంటంటే దీంట్లో లాసెస్ అయిపోతే ఎవరికైనా చెప్తే పరువు పోయిద్ది అని చెప్పి దాచేసుకుంటారు, చెప్పరు ఎవరితోని. ఇదేమి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఇట్స్ అ బిజినెస్. సో కాబట్టి మీ ఫ్యామిలీ సపోర్ట్ని కూడా తీసుకోండి. నా హస్బెండ్ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి డెఫినెట్లీ నేను డిమోటివ్ అయిన ప్రతిసారి ఆయన నాకు మోటివేట్ చేస్తూ, ఎస్ డెఫినెట్లీ ఆ రకంగా నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళినాం కాబట్టి సక్సెస్ ఈ రోజు ఇక్కడ ఉన్నాను నేను. సో అష్మితా పాటిల్ వన్ ఆఫ్ ది టాప్ గ్రేడ్, లైక్ ఆమె దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలంటే ఎంతో మంది ఎన్నో రోజులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆవిడ దగ్గర యూ హ్యావ్ ట్రైన్డ్, అవకాశం ఎలా వచ్చింది అండ్ మీరు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి? సో నేను చెప్పినాను కదండి, మేము టీచర్స్ ని అవ్వటం వల్ల అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించే నేను చాలా బేస్ లెవెల్ నుంచి వెళ్ళాను, ఏదో అడపదడప ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళకుండా లేదు. అవును. సో అట్లాగా మనకు మిడిమిడి జ్ఞానంతో చేయకుండా, అండ్ మెయిన్లీ స్టాక్ మార్కెట్ డబ్బులు అనేసరికి ఇట్ ఈస్ ఈక్వల్ టు లైఫ్ ఇవాల్టి రోజున. సో కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఎస్. సో అందుకని చెప్పేసి ఎలాంటి మిస్టేక్స్ అనేవి జరగకుండా ఒక పర్ఫెక్ట్ మెంటర్ అనేది నాకు కంపల్సరీలీ కావాలి అనేది ఆ అవేర్నెస్ ఉండటం వల్ల నేను చాలా సెర్చ్ చేసినాను. అండ్ అస్మితా పటేల్ మ్యామ్తో నేను కనెక్ట్ కావడానికి గల రీజన్ ఏంటి అంటే, నార్మలీ ఇంట్రాడే గురించి నేను చాలా సెర్చ్ చేసినాను ఫస్ట్. ఎందుకంటే మనకి ఇంట్రాడే చాలా ఫేమస్ గా ఉంది ఇప్పుడు, చాలా ఫ్యాన్సీ వర్డ్ కూడా. ఏంటంటే ప్రతిరోజు డబ్బులు సంపాదించవచ్చు అనేది చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. సో అట్లాగా నేను సెర్చ్ చేసినప్పుడు నేనే ఆలోచించినాను, ఒక హౌస్ వైఫ్ కదా బిజినెస్ చేయాలి అని నేను అనుకుంటున్నది, మరి రోజంతా 9 to 3:30 స్క్రీన్ ముందు హౌస్ వైఫ్ కనుక కూర్చుంటే ఇల్లు మేనేజ్ చేయడం ఎట్లా? ఎందుకు అంటే ఒక వైఫ్ ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే ఫస్ట్ ఫ్యామిలీ అండ్ పిల్లలు ఫస్ట్ ప్రయారిటీ. ఎగ్జాక్ట్లీ. సో అది దానికి నేను కనెక్ట్ అవ్వలేకపోయినాను, ఇంట్రాడేకి నేను కనెక్ట్ అవ్వలేకపోయినాను. దిస్ ఈజ్ నాట్ అ కరెక్ట్ వే నా పాయింట్లో. అంటే లాసెస్ పరంగానా క్యాపిటల్ పరంగానా కాదు, ఇది టైం పరంగానే సూట్ అవ్వదు, ఉమెన్కి సూట్ అవ్వదు ఇంట్రాడే అనేది. ఆ క్లారిటీ వచ్చేసింది. సో కాబట్టి నేను సెర్చ్ చేయడం అండ్ ఒకరోజు మ్యామ్ వీడియో చూడటం అండ్ ఇమ్మీడియట్లీ ఎడ్యుకేషన్ గురించి డీటెయిల్స్ తీసుకోవడం. డెఫినెట్లీ ఇంటర్నేషనల్ ట్రేడర్ కాబట్టి మ్యామ్ దగ్గర ఎడ్యుకేషన్ తీసుకోవాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్. అయినా సరే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది తెలుసుకొని ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నేను తీసుకుంటూ నా కెరియర్ని డెవలప్ చేసుకొని ఎడ్యుకేషన్ అంతా కూడా చాలా డెడికేటెడ్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఫౌజియా, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి, ఒక లర్నర్ ట్రేడర్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని పర్ఫెక్ట్గా సెటిల్ అవ్వాలంటే మీకెంత టైం పట్టింది, మిగతా వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇట్ డిపెండ్స్ అండి. ఎందుకు అంటే ఎస్ ప్రతి ఇండివిజువల్కి ఇట్ డిపెండ్స్. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, క్లాస్ రూమ్లో 45 స్టూడెంట్స్ ఉంటారు, ఒక్కడే టీచర్ ఉంటారు, అండ్ ర్యాంక్ మాత్రం ఒక్కరికే వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ కదా. సో కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి నేర్చుకోవడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ అనేది 1 yearలో కంప్లీట్ చేసే కోర్స్ అనో లేకపోతే 6 monthsలో అయిపోతుంది అనే కోర్స్ కాదు ఇది. డెఫినెట్లీ మన డెడికేషన్ అండ్ మన కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. నేను మాత్రం కంప్లీట్లీ 2 years నేను ఎడ్యుకేషన్కి ఇవ్వడం జరిగింది. 2 years ఎస్. రోజు దాదాపుగా 12-13 గంటలు నేను స్టాక్ మార్కెట్ కోసం స్పెండ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా మనం స్ట్రాటజీస్ తెలుసుకోవటం కాదు, ఈ స్ట్రాటజీస్ ఎలా వర్క్ అయినాయి ఇంతకు ముందు, బ్యాక్ టెస్ట్ ఏంటి, ఇలాంటి చాలా, అంటే రోజుకి ఒక రకంగా ఉంటుంది మార్కెట్ అనేది. మార్కెట్స్ ఆర్ అబ్సల్యూట్లీ ర్యాండమ్. కరెక్ట్. సో కాబట్టి
ఇంతకుముందు ఈ స్ట్రాటజీ ఎలా బిహేవ్ చేసింది అని తెలుసుకోవడానికి ప్రతి లాజిక్ని మనం తప్పు లేకుండా ఇంప్లిమెంట్ చేయడం ఎలా, ఇలాంటివి అన్నీ కూడా చాలా క్లియర్గా మనము దీంట్లో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటికి మీరు ఎంత డెడికేటెడ్గా టైం ఇవ్వగలుగుతారు అనేది ఇట్ డిపెండ్స్. రైట్. సో 0 నుండి 2 crores పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసే వరకు లైక్ మీ హార్డ్ వర్క్ ఎలా ఉండింది అండ్ అంత నమ్మకం మీ క్లయింట్స్కి మీరు ఎలా ఇస్తారు? సో నార్మల్లీ ప్రతి వ్యక్తి కూడా స్టార్టింగ్లో స్ట్రగుల్ చేసేది ఏంటి అంటే, నా దగ్గర క్యాపిటల్ లేదు. సో స్టాక్ మార్కెట్ అనేది కేవలం కోటీశ్వరులు, ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు, చాలా డబ్బులు ఉన్న వాళ్ళకే ఇది పాసిబుల్ అవుతుంది అనే ఒక అపోహలో చాలా మంది ఉన్నారు. కానీ స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ అ ప్యూర్ బిజినెస్. మీ దగ్గర స్కిల్ ఉంది అంటే మీ స్కిల్ని యూటిలైజ్ చేసుకోవడానికి, మీ స్కిల్ని తీసుకోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం లేదు, క్యాపిటల్ ఉంది, ట్రేడ్ చేయడం రాదు, సరైన ఎట్లాగా ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలియదు. సో కాబట్టి నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఉండి నాకంటూ ఒక ఫౌజియా అంటే ఒక నమ్మకం ఒకటి క్రియేట్ చేసుకున్నాను. నేను నా యూట్యూబ్ కెరియర్ అనేది చాలా పీక్స్లో చాలా మంచిగా ఉన్నప్పుడే నేను యూట్యూబ్ కెరియర్ని స్టాప్ చేసి నేను ఎడ్యుకేషన్కి టైం ఇవ్వటం జరిగింది. నా ఫాలోవర్స్కి నేను చెప్పి పాజ్ చేసినాను, నేను ఇలాగా స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నానని చెప్పి నేను పాజ్ చేయడం వల్ల ఆ 3 years నేను యూట్యూబ్లో చేసిన వర్క్ ఏదైతే ఉందో అది నాకు చాలా యూజ్ అయింది. సో చాలా మంది ఆడవాళ్ళు, అక్క మీరు ఇంటి దగ్గర ఉంటూ ఇవన్నీ చేస్తున్నారు కదా, మీరు ఎలా చేస్తున్నారు, నన్ను కూడా గైడ్ చేయండి, మాకు కూడా హెల్ప్ చేయండి. సో ఆ రకంగా నేను తెలుసుకున్న విషయాలని వాళ్ళకి చెప్పటం, వాళ్ళని గైడ్ చేయడం, ఆ రకంగా నా కెరియర్ అనేది స్టార్ట్ అయింది. సో వాళ్ళని కూడా లైవ్గా మనము గైడ్ చేయడం వల్ల నాకు కూడా కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ చాలా మంది అకౌంట్ హ్యాండిల్ చేయండి మేడం అని చెప్పి ఇవ్వడం. సో అలా నెమ్మదిగా నాకు 2 crores వరకు కూడా ఈరోజు నేను క్లయింట్ ఫండ్ని మేనేజ్ చేస్తున్నాను. ఇంకా క్లయింట్కి ఇచ్చే నమ్మకం ఏంటి అంటే, డెఫినెట్లీ 2 సంవత్సరాల నా హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, నేను చేసిన బ్యాక్ టెస్ట్లు కానివ్వండి, లైవ్గా నేను చేసే ట్రేడ్స్ కానివ్వండి, నేను యూట్యూబ్లో లైవ్ ఛాలెంజ్ తీసుకున్నాను. లైవ్గా ప్రతిరోజు నేను యూట్యూబ్లో నా ఓపెన్ పొజిషన్స్ని చూపించి నేను ట్రేడ్ చేస్తున్నాను. అంటే దాని వెనకాల ఒక గట్టి నమ్మకం ఉంది, నా స్ట్రాటజీ మీద నాకు నాలెడ్జ్ ఉంది. సో ఆ నాలెడ్జ్ ద్వారా వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్గా మనం చేయడం వల్ల డెఫినెట్లీ అది సరైన విషయం ఏదైనా సరే జనాల వరకు వెళ్ళాలంటే టైం పడుతుందండి, కానీ వన్స్ రీచ్ అయింది అంటే దట్ విల్ బి అమేజింగ్. రైట్. సో మహా మైదావులు ఇందాక నేను అన్నట్టు ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. సో స్ట్రాటజీస్ వర్క్ అవుతాయా, లక్ వర్క్ అవుతుందా, మీకేం వర్క్ అయింది, మీరేం స్ట్రాటజీస్తో ముందుకెళ్తారు? లైక్ ఇప్పుడు కొంతమంది చూస్తున్న వాళ్ళకు కూడా అంతంత అవగాహన ఉండొచ్చు, ఇన్ డెప్త్గా వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయాలి? నార్మల్గా అండి, స్టాక్ మార్కెట్ అనేసరికి అందరికీ గుర్తొచ్చేది స్ట్రాటజీ తెలుసుంటే చాలు అన్ని చేసేయచ్చు అని అనుకుంటారు. సో డెఫినెట్లీ కేవలం ఒక స్ట్రాటజీ అనేది వర్క్ అవ్వదండి. దీంట్లో మనకి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, డెడికేటెడ్గా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది నేను నా క్లయింట్స్ ద్వారా కూడా నేను ఫేస్ చేసి ఉన్నాను. ఏంటంటే మార్నింగ్ 9:30 కల్లా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయండి అంటే, అక్క నేను బయటికి వెళ్ళిపోయినాను, 10 o'clock అయిపోయింది, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అంటారు. అప్పటికే మార్కెట్ ఎంట్రీ ఇవ్వటం, టార్గెట్ కూడా హిట్ అయిపోవడం కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి. సో ఇక్కడ కంపేర్ చేసి కనుక చూస్తే సిస్టమ్ మీకు ప్రాఫిట్ ఇచ్చింది కానీ మీరు తీసుకోలేదు, దానికి ఎవరు బాధ్యులు కదా. సో ఆ రకంగా డెడికేషన్ అనేది ఉండాలి కంపల్సరీ. సరే ఇది 9 to 3:30 వరకు మనం స్క్రీన్ ముందు కూర్చోవట్లేదు, కానీ ఆర్డర్స్ ప్లేస్ చేయాల్సిన టైంలో డెఫినెట్లీ మనము చాలా డిసిప్లిన్తోని కరెక్ట్గా చేసినప్పుడే అది పాసిబుల్ అవుతుంది. అండ్ స్టాక్ మార్కెట్లో లక్ అనేది అసలు ఉండదండి, అస్సలు ఉండదు. ఖచ్చితంగా స్ట్రాటజీ, నాలెడ్జ్, సరైన క్యాపిటల్, మీరు ఎంత డెడికేటెడ్గా మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫౌజియా గారు, నాకైతే స్టాక్ మార్కెట్ నిల్ ఆ వర్డ్స్ ఏదో కొన్ని తెలుసు. సో నా దగ్గర ఇప్పుడు ఒక 40,000 ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో దాన్ని నేను ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, అబ్బా నేను కూడా ఫౌజియా గారు దాంట్లో పెట్టేస్తాను అనుకుంటాను కదా. సో ఫర్ 40,000 నాకు నెలకి లేదా రోజుకి 5,000 రావాలంటే హౌ షుడ్ ఐ మూవ్ ఆన్? అయితే దీంట్లో నెలకి రోజుకి 5,000 అనేది ఇంత అమౌంట్ అనేది ఉండదండి. ఈ ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం, ఇది ఒక వ్యాపారం, ఇది ఒక మంత్లీ సాలరీ లాగా తీసుకునే ఒక విషయం కాదు. రోజుకి ఎంత వస్తుంది, అసలు ఇదే అతిపెద్ద అపోహ.
ప్రతిరోజు స్టాక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్లో లైవ్ చేస్తున్నాను. మొన్న తీసుకున్న నేను ట్రేడ్లో 45,000 రూపీస్ నేను ప్రాఫిట్ బుక్ చేసినాను. మీరు ఆ ఒక్క వీడియో చూస్తారు, చూసి ఏమనుకుంటారు, ఫౌజీ అక్క ఒక్కరోజు 45,000 ప్రాఫిట్ బుక్ చేసింది, నేను డైలీ 10,000 బుక్ చేయలేనా అని అనుకుంటారు. దాని వెనక క్యాపిటల్ ఎంత అనేది మీకు తెలియదు, రిస్క్ ఎంత అనేది మీకు తెలియదు, అండ్ స్టాప్ లాసెస్ హిట్ అయినప్పుడు వీడియో అసలు మీరు చూడలేదు. సో దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి తెలియకుండా నాకు రోజు ఎంత వస్తుంది, వీక్లీ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. ఇది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద మిస్టేక్ అనేది ఇక్కడనే జరుగుతుంది. అండ్ దీంట్లో స్టాక్ మార్కెట్లో మీరు స్టాండర్డ్ రిటర్న్స్ అంటే మినిమం పర్ యానం 30%. ఇది నిజంగా ఫస్ట్ మీరు డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒకసారి మీరు రిటర్న్స్ పరంగా చూసుకుంటే 30% అనేది చాలా హ్యూజ్ రిటర్న్స్. అది మినిమం మీకు 30% ఉంటుంది, మాక్సిమం మీది ఎంత వరకైనా వెళ్ళొచ్చు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే సెప్టెంబర్ టు సెప్టెంబర్ 120% బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ లో మనము ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరిగింది. సో మార్కెట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో పర్ యానం మీరు ఆన్ అండ్ యావరేజ్ 30% మినిమం ఎక్స్పెక్ట్ చేయాలి, మాక్సిమం ఎంతైనా రావచ్చు. ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు ఎస్ఐపి అంటారా, స్టాక్స్ అంటారా, మ్యూచువల్ ఫండ్స్ అంటారా, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఒకటి గుర్తుంచుకోండి, పెరుగుతున్న ధరలు అండ్ మీకు వస్తున్న రిటర్న్ వీటి రెండింటికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కనీసం పరాణం మీకు 12% కంటే ఎక్కువ రిటర్న్స్ ఎక్కడైతే వస్తున్నాయో మీరు అక్కడే ఇన్వెస్ట్ చేయండి. అందరికీ అస్మితా పటేల్ గారు దొరకకపోవచ్చు. సో కొద్దో గొప్ప మేము కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాము అని ఇన్స్పైర్ అయ్యి చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ లైక్ గైడ్ లైన్స్? డెఫినెట్లీ అండి, మీ దగ్గర విల్ పవర్ ఉంది, మీకు నేర్చుకోవాలి అనే ఒక తపన మీలో ఉంది అంటే దారులు చాలా ఉన్నాయండి. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా స్టఫ్ ఉంది, కానీ దాన్ని సరైన పద్ధతిలో యూటిలైజ్ చేసుకోవడం ఎట్లా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక స్ట్రాటజీని మీరు ఫాలో అవుతున్నారంటే సరైన పద్ధతిలో ఆ స్ట్రాటజీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకుంటూ మీరు దీనికి సంబంధించిన బ్యాక్ టెస్ట్ అది చేస్తూ కనుక ముందుకెళ్తే డెఫినెట్లీ నేర్చుకోవచ్చు. అయితే నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు అందరికీ అన్ని కెరియర్స్ సూట్ అవ్వండి. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎంబీఏ చేసిన వాళ్ళు వేరే ఏదో కెరియర్లోకి వెళ్ళిపోతారు, సైన్స్ గ్రూప్ చదువుకున్న వారు ఫినాన్షియల్ సెక్టార్లోకి వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను సైన్స్ గ్రూప్, కానీ ఈ రోజు నేను ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్నా. నౌ ఐ లవ్ మ్యాథమెటిక్స్. ఒకప్పుడు అంటే మ్యాథ్స్ అంటే భయం వేసేది కదా. సో అందరికీ అన్ని సూట్ అవ్వవు. మన పరిస్థితులు, మన జరుగుతున్న మార్పులను బట్టి మన డెసిషన్స్ కూడా మారిపోవచ్చు. సో మీరు ఎవరైనా సరే ఫస్ట్ ఏమంటారు, మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి, ఆ తర్వాత మీరు స్టాక్ మార్కెట్లోకి రండి అంటారు. నేనేమంటాను అంటే, మీరు డైరెక్ట్గా ఎడ్యుకేషన్కి వెళ్ళకండి. ఎందుకు అంటే స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ అనేది సముద్రం లాంటిది, 100%. అదొక స్ట్రాటజీతో అయిపోయేది కాదు. సో మీరు అండ్ ఎక్స్పెన్సివ్ కూడా, డెఫినెట్లీ ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్. స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. మీరు ముందే ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు, ఈ ఛాలెంజెస్ నేను తీసుకోలేకపోతున్నాను అనుకుంటే ఎడ్యుకేషన్కి మీరు స్పెండ్ చేసిన అమౌంట్ అనేది వేస్ట్ అయిపోతుంది. మీకు నచ్చకపోతే అది వేస్ట్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఒక చిన్న అమౌంట్తోని సరైన ఒక ట్రేడర్ గైడెన్స్లో ట్రేడ్ చేయండి. బేబీ స్టెప్స్తో మొదలు పెట్టండి. దాంట్లో ఛాలెంజెస్ ఏంటివి అనేవి మీరు తెలుసుకుంటారు, ప్రాక్టికల్గా తెలుసుకుంటారు. అవి మీకు ఓకే, మీరు అవి తీసుకోగలుగుతున్నారు, ఎమోషనల్లీ తీసుకోగలుగుతున్నారు, భయం లేకుండా తప్పులు లేకుండా చేయగలుగుతున్నారు అంటే దెన్ డెఫినెట్లీ మీరు ఎక్కువ క్యాపిటల్ తీసుకొచ్చి తర్వాత ఎడ్యుకేషన్ తీసుకొని అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో కెరియర్ బిల్డప్ చేయండి. ఎక్కువ క్యాపిటల్ ఆర్ తక్కువ క్యాపిటల్ అని మనం మాట్లాడుకున్నప్పుడు మినిమం మనం ఎంత నమ్మకంగా పెట్టుకోవచ్చు అంటారు? అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు, నాకు ఇవేవి ఎక్కువ అండి, నాకు చదువుకోవడానికి టైం కూడా లేదు, నేను మీకు ఇంత ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఇస్తాను, మీరు నాకు ఎంత లాభం ఇస్తారు అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? నేను చెప్పినాను కదండి, మంత్లీ మనకి ఆన్ అండ్ యావరేజ్ 30% రిటర్న్స్ వస్తాయి అని చెప్పినాం. నార్మల్గా దీన్ని రొటేట్ చేసి కనుక మనం చూస్తే బ్యాంక్ నుంచి మనకి ఎంత రిటర్న్ వస్తుంది? 6% ఆర్ 7%. ఇంకా ఏదైనా ఎక్కడైనా మీరు స్పెషల్గా ఇన్వెస్ట్ చేసి ఉంటే 8% తీసుకోండి కదా. సో ఎవరైనా ఒక క్లయింట్ అకౌంటింగ్ కనుక మేనేజ్ చేస్తే 12% ఈజ్ అ స్టాండర్డ్ పర్సంటేజ్. ఓకే, మరి
స్టాక్ మార్కెట్లో లక్షలతోని కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా మేడం, మీరు మంత్లీ 1% ఎట్లా ప్రామిస్ చేస్తారు అని ఒక డౌట్ రావచ్చు. సో ఇలా క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, క్లయింట్ ఫండ్ క్లయింట్ దగ్గరే ఉంటుంది, ట్రేడ్ అనేది మేము చేస్తాము, అండ్ ప్రాఫిట్ షేరింగ్ అనేది ఉంటుంది. సో అట్లా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, మంత్లీ 1% కనుక మీరు తీసుకుంటే స్టాక్ మార్కెట్లో ఏం జరిగినా మీకు సంబంధం లేదు, అదంతా కూడా మేము మేనేజ్ చేస్తాం. దాంట్లో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆఫ్టర్ 1 year మీ 12% ప్లస్ మీ క్యాపిటల్ అనేది మీకు రిటర్న్ అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. అండ్ ఇంకొకటి, లేదు నేను 12%తో సాటిస్ఫైడ్ కాదు, నేను మీతో పాటు జర్నీ చేస్తాను అంటే అప్పుడు ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది. సో అప్స్ అండ్ డౌన్స్, డౌన్ వచ్చినా మీరు షేర్ చేసుకోవాలి, ప్రాఫిట్ వచ్చినా మీరు షేర్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ అ ప్రాసెస్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫౌజియా గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.